Hello friends, welcome back my channel. Friends, FSNL ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ FSNL అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. FSNL అనేది ఏంటంటే ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్. సో ఇందులో న్యూ జాబ్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఇది అన్ని స్టేట్స్ లో ఉంటుంది ఈ డిపార్ట్మెంట్. మెయిన్ అయితే హెడ్ ఆఫీస్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లో అయితే ఉంది. కానీ ఇక్కడ ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ రెండరింగ్ స్పెషలైజ్డ్ సర్వీస్ టు ద కస్టమర్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ స్క్రాప్. సో ఇది స్టీల్ ప్లాంట్స్ సంబంధించింది. సో స్క్రాప్ మేనేజ్మెంట్, తర్వాత దాన్ని మెటీరియల్ ని ఎలాగైతే తయారు చేసి దాని తర్వాత ఆ స్క్రాప్ ని ఒరిజినల్ గా మళ్ళీ ఎలా తయారు చేస్తారో అటువంటి డిపార్ట్మెంట్ ఇది. ఇది మెయిన్ వచ్చేసి ద యూనిట్స్ వచ్చేసి రూర్కేలాలో ఉన్నాయి, బర్నాపూర్లో, బిలాయిలో, బోకరాలో, విశాఖపట్నంలో, దుర్గాపూర్లో, శాలంలో, నాగర్నార్ అండ్ హైదరాబాద్ ఇన్ని చోట్ల ఈ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇది మనం వైజాగ్ లో జాబ్ చేసుకోవచ్చు, హైదరాబాద్ లో జాబ్ చేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా చేసుకోవచ్చు. సో అందుకనే ఇది తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులు ఏంటి, పూర్తిగా ఈ డీటెయిల్స్ ఏంటి అనేది మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇది మెయిన్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ వేరియస్ పోస్ట్, ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తారీఖు లాస్ట్ డేటు. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది. సో మనం ఫస్ట్ అయితే అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25/4/2025, క్లోజింగ్ డేట్ వచ్చి 9/5/2025. ఎగ్జాక్ట్లీ ఇలా 15 రోజులు టైం ఇచ్చారు. సో 9వ తారీఖున క్లోజ్ అయిపోతుంది. ఇక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఆపరేషన్ అన్నారు 11 పోస్టులు ఉన్నాయి. మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ లో 3, 6, 2 ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో 9, 1, 2 పోస్టులు ఉన్నాయి. మెటీరియల్ మేనేజ్మెంట్ లో 7 ఉన్నాయి. పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో 3 ఉన్నాయి. సో టోటల్ గా ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి పోస్ట్ ఏడు ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ లో చూస్తే జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మెయింటెనెన్స్ లో చూస్తే జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ సేమ్ ప్రతి దాంట్లో అంతే. అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. సో ఇక్కడ పోస్టులు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ మేనేజర్ కూడా ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పోస్ట్, స్కేలు, ఎక్స్పీరియన్స్, క్రైటీరియా, ఏజ్ ఏమి ఇచ్చారంటే ఎగ్జాంపుల్ జూనియర్ మేనేజర్ కి స్కేల్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years అండ్ అబౌవ్ ఫర్ డిగ్రీ హోల్డర్స్ అండ్ 6 years అబౌవ్ ఫర్ డిప్లొమా హోల్డర్స్. ఇక్కడ మీకు ఈ జూనియర్ మేనేజర్ అంటే ఇక్కడ మెకానికల్ చూడండి, మెకానికల్, ఎలక్ట్రికల్ లో కానీ మీకు అంటే బీటెక్ అడుగుతున్నారు మెయిన్ అయితే అది. అందులో మీకు 3 years ఉందనుకోండి ఎక్స్పీరియన్స్, అంటే మీరు డిగ్రీ ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే డిప్లొమా హోల్డర్స్ అయితే 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 30 years వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే ప్రతిదీ కూడా ఏజ్ లిమిట్, అలాగే సాలరీస్ అన్ని ఇచ్చారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి 50,000 నుంచి 1,60,000 ఇచ్చారు. ఇక మేనేజర్కి వచ్చి 70,000 నుంచి 2 లక్షలు ఇచ్చారు. ఇక మేనేజర్ వచ్చేసి 20,000 నుంచి 2,20,000 ఇచ్చారు. ఇది కేటగిరీది. అలాగే మీ డిగ్రీ ఏముండాలి, దాని ఎక్స్పీరియన్స్ ఏముండాలని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ కూడా 46 వరకు ఉన్నాయి. సో అంటే మీకు మినిమం 30 years నుంచి 46 వరకు ఏజ్ లిమిట్ తో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ అండ్ ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. మెయిన్ అయితే ఆపరేషన్స్ లో వచ్చేసి ఇది కేటగిరీ. ఈ కేటగిరీలో క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, అదే మీకు ఇక్కడ చెప్పే కదా, డిప్లొమా ఉంటే డిప్లొమా అవన్నీ ఇచ్చారు ఇక్కడ. తర్వాత డిప్లొమా హోల్డర్స్ అయితే సేమ్ 6 years, ఇక్కడ 10 years, 20 years అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్. ఇక ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ
ఓవర్సీయింగ్ వర్క్ ఇన్వాల్వింగ్ మెకానైజ్డ్ ఎర్త్ మూవింగ్ వర్క్ ఇన్ ఏ డ్యామ్, ఇరిగేషన్. సో ఈ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇలా ఉండాలి అని అంటున్నారు. సో ఇది మీరు పూర్తిగా చదువుకోవచ్చు, ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ బట్టి ఈ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, దానికి మనకి క్వాలిఫైడ్ ఉందా లేదని కూడా చూసుకోవచ్చు. ఇక ఇది ఫైనాన్స్ సైడ్, ఫైనాన్స్, అకౌంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అడుగుతున్నారు. దీనికి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ కి వచ్చేసి 30 నుంచి 1,20,000 వరకు ఇస్తారు. జూనియర్ మేనేజర్ కి 40 నుంచి 1,40,000 వరకు ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ కి వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు ఇస్తారు. ఇక ఎక్స్పీరియన్స్ అయితే దీనికి నిల్ అడుగుతున్నారు. సెకండ్ దానికి వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ దీనికైతే 28 years, దీనికైతే 30 years, దీనికైతే 34 years ఇచ్చారు. దీనికి పోస్ట్ క్వాలిఫికేషన్ 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో అలాగే డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ వాళ్ళకి కూడా డిఫరెంట్ క్వాలిఫికేషన్ 46 ఏజ్ వరకు ఉంది. ఇందులో కూడా క్వాలిఫికేషన్, ఏరియా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి సిఏ గానీ, ఐసీఎంఏ గానీ, ఎంబీఏ గానీ చేసి ఉండాలి. ఇది అడుగుతున్నారు. సో మీకు కానీ ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, అలాగే పీజీడీఎంబీఏ ఇటువంటివి ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక జనరల్ కండిషన్స్ ఏంటంటే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ విల్ బి 60% అయితే డిగ్రీలో ఉండాలి. తర్వాత మిగిలిన క్వాలిఫికేషన్స్ ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఇవన్నీ చదువుకొని అప్లై చేయాలి. ఇక పేమెంట్ ఎమ్యుల్మెంట్స్ ఏముంటాయంటే బేసిక్ పే అండ్ ఐడిఏ, ద పోస్ట్ క్యారీ ద అలవెన్సెస్ ఉంటాయి. తర్వాత కేఫ్టేరియా అంటే మనకి క్యాంటీన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉంటుంది. అలాగే 35% బేసిక్ పేలో మంత్లీ సేలింగ్ ఉంటుంది, హౌస్ రెంట్ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, రీఎంబర్స్మెంట్ ఉంటాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. తర్వాత సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి ఇస్తారు, అది మెడికల్ అది ఎక్స్పెన్స్. అలాగే పిఎఫ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది యాజ్ పర్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ ఫౌండ్ ఎలిజిబుల్ విల్ ఓన్లీ బి కాల్డ్ ఫర్ రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ. సో రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మనం అప్లై చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ కరెక్ట్ గా ఉంటే రిటన్ టెస్ట్ కి పిలుస్తారు, తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. 10th క్లాస్, వ్యాలిడ్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్ మీకు కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్లై చేయొద్దు అని అంటున్నారు, చూడండి ఇక్కడ. అలాగే టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్, ఇంట్రడక్షన్ అండ్ ఎనీ అదర్ ట్రైనింగ్ పీరియడ్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఫీల్డ్ లో కానీ మీరు చేస్తుంటే ఒకవేళ అవి పెట్టినా కూడా మీరు అప్లై చేసినా దానికి వ్యాలిడ్ ఉండదని అంటున్నారు. కట్ ఆఫ్ అనేది కామన్ గా ఉంటుంది. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా బాగా చదువుకోవాలి మనం. సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ఎక్కడ కూడా దీంట్లో అయితే ఫీ అనేది ఎక్కడైతే అయితే లేదు. సో ఈ వెబ్సైట్కి వచ్చేసి మనం ఈ వెబ్సైట్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిక్ టు అప్లై ఆన్లైన్, దాని మీద క్లిక్ చేస్తే సో ఇది మెయిన్ అడ్వర్టైజ్మెంట్. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు అప్లై అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డేట్, లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ వెరీ సింపుల్ ఇచ్చేసారు. మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఇచ్చేసి ఓటీపీ వస్తుంది, మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుంది మనకి, అలా క్యాప్చా ఇచ్చేస్తాం. సో ఓటీపీ చేయగానే మళ్ళీ ఓటీపీ ఇచ్చేస్తాం. ఇక డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడమే. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో మీకు కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరైనా సరే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.